నేను పులిని సింహాన్ని, నేను ఎవరినైనా సరే మెడలు వంచేస్తా, నేను ఏమన్నా చేసేస్తా అన్నటువంటి వ్యక్తి మన దగ్గర ఇవాళ నలుగురు ఉన్నారండి, నలుగురు ఉన్నారు కదా. ఆ నలుగురు మీ పార్టీకి సపోర్ట్ చేస్తారు. కాకపోతే మీరు మా రాష్ట్రానికి నేను ఇంకేం మాట్లాడట్లా, రాష్ట్రానికి ఏమన్నా చేయండి అని ఏమన్నా అడిగాడా? ఏమన్నా ఒక డైలాగ్ ఓపెన్ చేశారా? ఇప్పుడు మేము ఎన్డీఏలో అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నాం. మేము స్పీకర్ ఎన్నికల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎన్డీఏకి మేము వీఆర్ ది సపోర్ట్ సిస్టమ్. మేము సపోర్ట్ చేస్తున్నాం, ఎన్డీఏలో ఉన్నటువంటి మిగతా పార్టీలు మాకు సపోర్ట్ చేస్తున్నాయి, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు రాష్ట్రంలో. ఇలా మనం ఒక్కొక్క కోఆర్డినేటెడ్ దీంట్లో వెళ్తున్నాం. కాకపోతే ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా కూడా ఇచ్చేయలేదు. అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఇష్యూస్ మీద మాకు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అనేటువంటి దాంతో మేము కేంద్ర ప్రభుత్వంతో వేరు. మీరు అడిగేది అడుగుతారు, వాళ్ళు ఇచ్చేది ఇస్తారు. పాయింట్ చెప్తున్నా వినండి, పాయింట్ మిస్ అవ్వద్దు మీరు. జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఏదన్నా అడిగాడా? నా క్వశ్చన్ అది. అడగలేదు. అడగకుండా ఈ విషయంలో మాట్లాడట. కానీ ప్లీజ్ 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 నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరా, ప్లీజ్ 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 అని చెప్పి ఒక లెటర్లు రాస్తున్నాడు. ప్లీజ్ 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 అని రాష్ట్రంలో. అంటే నాకు ఇది ఎలా అనిపించిందంటే, నేనున్నాను, నేను విన్నాను, నేనున్నాను అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు కదా ఇన్నేళ్ల పాటు. అలా అన్న నోటితోనే ఇవాళ రోజున ప్లీజ్ నేనున్నానని గుర్తించండి మహాప్రభో అనేటువంటి స్థాయికి వచ్చేసాడు ఇవాళ రోజున. స్వయంకృతాపరాధం ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా. అలానే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు కేంద్రంలో మీరేం ఇంపాక్ట్ ఓకేనా లైవే రెడీ సార్. అందరు రెడీనా? ఇంకా ఇటు నుంచి చేస్తాను తప్పలా. అందరికీ నమస్కారం. నిన్నటిదాకా గతంలో ముఖ్యమంత్రి థాట్ ప్రాసెస్ అండి. ఒక మనిషి 24 గంటలు కూడా తన గురించి, తన భద్రత గురించి, తన ఆలోచనల గురించి, తన ప్రాస్పెరిటీ గురించి, తన కేసుల గురించి, వీటి గురించి ఆలోచిస్తాడు తప్పించి రాష్ట్రం గురించి ఎప్పుడూ ఏ రకంగా కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి? ఏ రోజునన్నా సరే ఒక కమిటీ ఫామ్ చేశాడా? ఇప్పుడు అక్కడ కూర్చున్నారు మా విల్సన్ గారు. దళిత హక్కుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళందరూ. మరి దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మా విల్సన్ గారు లాంటి వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి, అరే టీవీల్లో కూర్చుని రోడ్డు మీదకి వచ్చి, అరే దాడులు జరుగుతున్నాయి రా నాయన, పట్టించుకోరా నాయన అని అంటే ఏ రోజున కనీసం ఒక కమిటీ వేళ ఫర్గెట్ అబౌట్ రెమిడియల్ మెజర్స్, కమిటీ వేళ ఏం జరుగుతుంది అని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయాల. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి తనను మాలిన ధర్మం ఇంకోటి ఉండదన్నమాట. నేను తప్పించి ఇంకెవరు లేడు, లోకంలో ఇంకెవరు లేరు అనుకుంటాడు. అందుకే దాన్ని హాల్యూసినేషన్ అన్నాం మేమంటే. ఆ రోజున మమ్మల్ని అందరూ నవ్వారనమాట. అదేంటి ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇట్లా ఎందుకు మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అని అన్నారు. కానీ వాస్తవం అదే కదా. ఇవాళ ఎలా తయారయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి, ఇగోండి మీరు నాకు అసెంబ్లీలో నాకు గనక మీరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే నేను రాను. లేదా అక్కడ ఎవ్వరు నన్ను ప్రశ్నలు అడగకూడదమ్మా. 164 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్వరు నన్ను ప్రశ్నలు అడగకూడదు, ఎవ్వరు నన్ను ర్యాగింగ్ చేయకూడదు. పాత టైంలో ఏ రకంగా అయితే మీరు నన్ను ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నలు అడిగారు కదా, సో మీ హయాంలో ఇది ఏదన్నా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అని ఎవరు అడగకూడదు నన్ను. అలా ఏదన్నా అడగను అనంటే అసెంబ్లీకి వస్తా. ఇంకా పోతే చంద్రబాబుని ఇంకా మీకు వీలైతే కనుక నాకు 11 సీట్లే వచ్చినా మీకు వీలైతే నాకు ముఖ్యమంత్రి హోదా ఇస్తా అంటే నేను వస్తాను. సింపుల్. నేను లేకపోతే రాను అసెంబ్లీకి. అంటే ఏదో చెప్తున్నారు కదా 10% కూడా ఉండాలి అని చెప్పి మీరు అంటుంటే లేదు అట్లాంటిది అవసరం లేదు. దేని గురించి? ప్రతిపక్ష రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందండి అది. మీకు తెలుసు కదా, 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఏం చూసాం మనం? అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని చూడలేదు మనం.
సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమన్నా అదేమన్నా రాజ్యాంగం ప్రతి ఏమన్నా ఉంది ఒకసారి అడగపోయారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు సబ్జెక్ట్ కాకపోయినా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూడా ఉండనివ్వను ఇది మాట్లాడారు కదా ఆయన. నేను ఏమంటున్నా అంటే ఒకసారి అది చూద్దాం మరి. డెఫినెట్గా ప్లీజ్. ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపున ఉన్నాడు, మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. నేను కనుక డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి. సంతోషపడండి. రైట్. అప్పుడు మీకు 23 ఉన్నారు, అయినా ప్రతిపక్ష హోదా రాదు, ఒక్కసారి డోర్ తెరిస్తే కొద్దిమంది వచ్చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 23లో కనీసం సగం ఉందా? లేదు, నాకు తెలిసి 11 ఒకటి తక్కువే ఉంది. ఒకటి తక్కువే ఉంది, ఇంకా 11 కదండి. సో దానికన్నా తక్కువే ఉంది. సో నంబర్ స్పీక్స్. జగన్మోహన్ రెడ్డి నంబర్ స్పీక్స్. ఆ రోజున నువ్వు అన్నటువంటి ప్రతి ఒక్క మాట ఇవాళ నీకే తగులుతోంది. అందుకే అన్నాను, నోటి మీద అదుపు అనేటువంటిది చాలా అవసరం అండి. దాంతోపాటుగా ఇది ఒకటే మీరు చెప్పకూడదు, దీంతో పాటుగా చాలామంది కళాకారులు ఉన్నారండి ఆ పార్టీలో. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ లేఖ రాశాడు కదా, మీ దగ్గర ఆ లేకుండా పక్కన స్క్రీన్లో ఆ లేఖ వేయించండి. ఆ లేఖ రాసి ఏమంటాడు అని అంటే, నన్ను టార్గెట్ చేశారు ఆల్రెడీ, నన్ను చంపుతాను అన్నటువంటి వ్యక్తి స్పీకర్ అయ్యారు ఆల్రెడీ, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అసలు అయ్యన్న పాత్రుడు గారు అప్పటికి నిజంగా కూడా స్పీకర్గా ఆయన అప్పటికీ కూడా ఇచ్చేసుకోలేదు. అంటే ఏదైతే డిస్కషన్ ఆయన అన్నారు, ఒక మాట అన్నారు అన్న సందర్భానికి గురించి నేను మాట్లాడుతున్నా. నేనేమంటానంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ స్పీకర్ ఎవరో గుర్తుందిగా, ఆ దేవుడి దయతోటి నేను మిమ్మల్ని స్పీకర్గా కూర్చోబెట్టగలిగాను అన్నారు చూసారా, దేవుడి దయతోటి అన్నాడు కదా ఇందాక. ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఆ వీడియోలోనే ఉంది. ఆ స్పీకర్ మహానుభావుడు స్పీకర్గా ఎన్నికై స్పీకర్గా ఉంటూ ఏ రకమైనటువంటి భాషా ప్రయోగాన్ని చేశాడు, మరి ఇది ఎందుకు కనపడలేదో నాకు తెలియదు. స్పీకర్ పదవిలో ఉంటూ ఎందుకంటున్నా అంటే, ఇవన్నీ నీ పార్టీ నుంచి దేవుడి అనుగ్రహంతో, దేవుడి కృపతో నువ్వు ఏదైతే నేను ఒక వ్యక్తిని నేను స్పీకర్గా పెట్టానన్నావు చూసావా, ఆ వ్యక్తి స్పీకర్ పదవిలో ఉంటూ మాట్లాడినటువంటి మాటలు. ఇవాళ అయ్యన్న పాత్రుడు గారి గురించి ఒక్క నిమిషం నేను చెప్పాలి పవన్ గారు. దశాబ్దాల నుంచి రాజకీయ జీవితం ఆయనకుంది, దశాబ్దాల నుంచి. ఏ రోజున కూడా ఆ రోజున నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఏ రోజున ఎక్కడా కూడా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రజల తరఫున మాత్రమే ఆయన పనిచేసుకుంటూ ముందరికి అయితే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఎన్నిక కాబడిన తర్వాత, స్పీకర్ పోస్ట్ ఆయన అజ్యూమ్ చేసిన తర్వాత, ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు వినండి. ఇది మనకి బాధ్యత అన్నారు ఆయన. ప్రజలు మన మీద